మొత్తంగా ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా చూసుకుంటే 543 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. అయితే 543 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ప్రొడిక్షన్ ప్రకారమే బీజేపీ కూడా విజయం సాధించే దిశగానే ఉంది. మరికొంతసేపట్లో మిగిలిన రౌండ్స్కి సంబంధించి ఫలితాలు కూడా వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొంత సమయంలో ఈ బీజేపీకి సంబంధించిన మరిన్ని రిజల్ట్స్ కూడా వస్తే ఫుల్ ఫిజిడ్గా. అయితే మొత్తంగా 543 స్థానాలకు సంబంధించి రిజల్ట్స్ వెలువడే నేపథ్యంలోనే ఇటు బీజేపీకి చూసుకుంటే 298 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా అటు ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించి ఇండీ కూటమికి సంబంధించి చూసుకుంటే అది 227 స్థానాలు లీడ్లో ఉంది. మరి మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా 18 స్థానాలు మిగిలిన ఇతరులు లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టుగానే దేశానికి సంబంధించి లోక్సభ స్థానాలు రిజల్ట్స్ కూడా ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద దానికి సంబంధించి రిజల్ట్స్ కూడా ప్రస్తుతం మనకు కనపడుతున్నాయి. 298, 95 ఎన్డీఏ కూటమికి సంబంధించి వస్తే 230 ఇండీ కూటమికి సంబంధించి ఉన్నాయి. 18 స్థానాలు మాత్రం అదర్స్ లీడ్లో ఉన్నారు. 18 స్థానాలు అదర్స్ లీడ్లో ఉన్న నేపథ్యంలో అయితే మరికొంత అటు ఇటు ఒక సీట్లు అటు ఇటు తారుమయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ మూడోసారి అధికారం చేపట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మూడోసారి బీజేపీ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. అయితే 400 సీట్లు సాధించే దిశగా బీజేపీ ప్రయత్నాలు చేసి పోలింగ్కి సంబంధించి కానీ లేకపోతే ఎన్నికల హడావుడి ఎన్నికల అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మన 295 స్థానాలతో బీజేపీ మరొకసారి లీడ్లో ఉంది. ఇండీ కూటమి కూడా ఇండియాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా మరొక్కసారి ఇక్కడ బీజేపీకి ఛాన్స్ ఇవ్వంటూ ఇండీ కూటమి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం 230 స్థానాలు లీడ్లో వరకే సరిపెట్టుకున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం క్లియర్గా చూస్తున్నాం 295 స్థానాలు ఎన్డీఏకి ఉంటే 230 స్థానాలు ఇండీ కూటమికి ఉన్నాయి. ఇక 18 స్థానాలు ఇతరులు ఉన్నారు అందులో. ఇక మరోపక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా మరొకసారి చూసుకుందాం. ఏపీకి సంబంధించి ఏపీ పార్లమెంట్ సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో 25 స్థానాలు ఏపీలో 25 స్థానాలకు సంబంధించి కూడా రిజల్ట్స్ వెలువడుతున్న నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి 25 స్థానాల్లో వైసీపీ ఏదైతే పెద్ద అంచనాలు పెట్టుకుందో అంచనాలు తారుమారాయని కూడా అనుకోవచ్చు. మొదటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో ఇటు వైసీపీ కానీ అటు టీడీపీకి కానీ మిశ్రమంగానే చాలా క్లియర్గా ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ రాలేదు. వైసీపీకి చూసుకుంటే ఏపీ పార్లమెంట్లో 4 స్థానాలు ప్రస్తుతం వైసీపీ లీడ్లో ఉంది. ఇక వైసీపీ 25 స్థానాలు మళ్ళీ గెలుచుకుంటామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం 4 స్థానాలు మాత్రమే లీడ్ కొనసాగుతుంది. మిగిలిన స్థానాలు ఇటు టీడీపీ గెలుచుకుంటున్న నేపథ్యంలో కూడా వైసీపీకి 4 స్థానాలు లీడ్ కంటిన్యూ అవుతుంది. ఇక టీడీపీకి చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో టీడీపీ బీజేపీ జనసేనకు సంబంధించి 21 స్థానాలు ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. 21 స్థానాలు లీడ్లో ఏపీ లోక్సభ స్థానాలకు సంబంధించి కొనసాగుతుంది. ప్రస్తుతం 25 స్థానాల్లో ఇటు ఎన్డీఏ కూటమికి 21 వైసీపీకి 4 స్థానాలు లీడ్ కొనసాగుతుంది. మరికొన్ని రౌండ్స్ వెలువడాలి కాబట్టి ఇంకా ఆ ఫలితాలు